విజయసాయిమూర్తి గారికి నమస్కారం. ఇవాళ యోగా రవిందం సబ్జెక్టు మీద మీరు మాట్లాడిన తీరు నన్ను మటుకు కొంతవరకు ఆధ్యాత్మికంగా స్పృశించింది సార్. అంటే ఒక అజ్ఞానికి కూడాను ఈ తాత్విక సుగంధాన్ని అంటించారేమో అని నాకు అనిపించింది. ఈ సుగంధం మాలో కొంతకాలం ఉండాలని మీ ద్వారా నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీరు చాలాసార్లు ట్రస్ట్ విత్ డెస్టినీ అనే పదాన్ని ఉపయోగించారండి. నేను చాలాసార్లు విన్నాను, కానీ నాకు ఎక్కడా వివరణ దొరకలేదు సార్. కానీ ఆద్యంతము మీ యొక్క అనుభవ భాషణలో అసలు ట్రస్ట్ విత్ డెస్టినీ అంటే ఏమిటో నాకు అర్థమైందండి. అంటే దేన్ని పట్టుకుంటే ఇంకా దేనిని పట్టుకోవలసిన అవసరం లేదు, దాన్ని కనుక అవగతం చేసుకోగలిగితే అదే ట్రస్ట్ విత్ డెస్టినీ ఏమో అనిపించిందండి. మీరు మాట్లాడుతూ ఉంటే నాకు ఇంకోటి కూడా అనిపించింది సార్. ఋషి రుణం మీ ద్వారా మేము తీర్చుకుంటున్నామేమోనని చెప్పేసి 1872 ఆగస్ట్ 15 వారు పుట్టడం, అదే రోజు 1947లో స్వతంత్రం రావటం, అది కూడా ఒక విధంగా ట్రస్ట్ విత్ డెస్టినీ అని అనిపించిందండి. మీరు ఒక అద్భుతమైన పదప్రయోగం చేశారు. మన జీవితం అనుకున్నట్టు జరిగితే అది జీవితం కాదు అని అన్నారు. ఎప్పుడో 20 ఏళ్ళ దాదాపు పైన ఒక వాక్యం చదివాను సార్. వేణుముద్దు నరసింహారెడ్డి గారని పెద్ద కవి, ఆయన ఏమన్నాడంటే, అనుకున్నది కాదు జీవితం, అనుభవించేది జీవితం అని చెప్పేసి. 18 ఏళ్ళకి ICS పాస్ కావడం అంటే దుర్లభం. అయినా పాస్ అయ్యారు. ఎందుకు పాస్ అయ్యారో తెలియదు. గుర్రపు స్వారీ చేయకపోవడం వల్ల ఎందుకు తప్పారో తెలియదు. అది కూడా ట్రస్ట్ విత్ డెస్టినీ. ఇకపోతే ఋషికేశ్లో ఆత్మహత్య ప్రయత్నం సార్. శివానంద గారి ప్రత్యక్షం. ఎంతకంటే అత్యున్నతమైన జీవితం నీకు ఉంటుంది అని బోధ చేసి బయటికి తీసుకురావటం, ఇది కూడా ట్రస్ట్ విత్ డెస్టినీ అండి. మీరు ఒక మాట అన్నారండి, ఒక జీవితాన్ని జీవించిన తర్వాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నిజంగా మనం అనుకున్నట్టుగా మన జీవితం నడిచిందా? నడవలేదు అని అన్నారండి. ఇది మీరన్నట్టు ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎందుకైనా మంచిది ఒక్కసారి జీవితాన్ని రివైండ్ చేసుకుందాం అని అనుకొని కనుక, కళ్ళు మూసుకొని కనుక పరిగించినట్లయితే మనం అనుకున్నవి జరిగినవి 1% 2% ఉంటాయి సార్. జీవితాన్ని కాచి వడబోచి చెప్పిన మాట అన్నమాట ఇది. సెంట్ ఆఫ్ లైఫ్ అన్నారు. అంటూ సెంట్ ఆఫ్ లైఫ్ అంటే ఏమిటో కాదు, జీవితాన్ని యథాతథంగా అంగీకరించడమే. ఇక్కడ నాకు ఒక రైటర్ గుర్తుకొస్తున్నారండి, మార్గరెట్ పుల్లర్ అని, స్త్రీవాద రచయిత్రి. స్త్రీ శక్తిని అంతా కూడాను పాజిటివ్గా ప్రపంచానికి చెప్పిన ఒక దీశ. ఆమె మరణశయ్య మీద ఉన్నప్పుడు అడిగారటండి, మీ జీవితాన్ని కుదించి ఒక్క వాక్యంలో చెప్పమని. ఆమె ఆలోచించుకోకుండా ఒకటే ఒక మాట చెప్పారటండి, ఒక వాక్యం చెప్పారు. అదేంటంటే, ఐఎమ్ యాక్సెప్టింగ్ ది యూనివర్సిటీ, అంటే ఈ విశ్వాన్ని నేను స్వీకరిస్తున్నాను అని చెప్పేసి. తల్లి మరణం దగ్గర మీరు అద్భుతమైన ప్రస్తావన చేశారు. ఇవాళ ఉన్న దుఃఖము రేపు ఉండదు అని. నిజమండి. ఎంతోమంది జీవితాల్లో ఆప్తులు పోతున్నారు, తల్లిదండ్రులు పోతున్నారు, మిత్రులు పోతున్నారు. ఆ క్షణంలో దుఃఖిస్తాం, కానీ తర్వాత జనజీవన సవంతిలో పడిపోయినప్పుడు ఆ దుఃఖం పలచనైపోతూ ఉంటుందండి. పలచనైపోయి మనం ఏ దిశగా ప్రయాణించాలో మన జీవితం మనల్ని అలా తీసుకెళ్తూ ఉంటుంది. దట్ ఈజ్ ఆల్సో ఎ ట్రస్ట్ విత్ డెస్టినీ సార్. అలీపూర్ జైల్లో బొగ్గు ముక్కతో
2 విషయాలు రాసుకున్నారని చెప్పారండి. ఒకటి, ఏ సంవత్సరమైనా పర్వాలేదు ఆగస్టు 15న భారతదేశం దాస్య సంకలాల నుంచి విముక్తి పొందాలి అని. రెండవది, అంతవరకు నేను ఈ దేహంలో ఉండాలి అని. నేను దేహంలో ఉండాలి అంటే ఫిలాసాఫికల్ అవుట్లుక్ సార్ అది. ఎందుకంటే మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రతి విషయాన్ని నేను రాసుకునే ప్రయత్నం చేస్తున్నాను. అంటే అరవిందుల వారి యొక్క సంకల్ప సిద్ధి చాలా గొప్పదండి. ఎప్పుడైతే పాండిచేరికి వచ్చారో, అంటే ఫ్రెంచ్ కాలనీకి వచ్చారో, అక్కడే వారిలో కృష్ణ చైతన్యం వచ్చేసింది అని అన్నారు. ఆ తర్వాత పాండిచేరి ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా ఇప్పటికీ కూడాను భాషలుతున్నారు సార్. ఇక్కడే వారు సంపాదకులుగా, విప్లవకారులుగా, అలాగే రచనా వ్యాసంగాన్ని కూడాను మొదలుపెట్టి వారి జన్మని పునీతం చేసుకోవడమే కాకుండా భారతదేశానికి అంకితం చేశారు. అంటే నా దృష్టిలో వారికి పుదుచ్చేరి శక్తిస్థానం. తపస్సు చేయాలి అని నిర్ణయించుకున్నారు అని మీరు చెప్తూ, అసలు తపస్సు చేయాలంటే ముందు ఏది తెలుసుకోవాలి అని ఆలోచించుకొని అష్టాంగ యోగాన్ని వారు మాస్టర్ చేశారని చెప్పారండి. అంటే వేదాల్లో ఏమున్నది అంటే సీక్రెట్స్ ఆఫ్ వేదాస్, దాన్ని ఇంటెగ్రల్ యోగాగా వారు రాశారని చెప్పారు. కానీ ఇక్కడ కొంచెం మమ్మల్ని బాధపెట్టే విషయం చెప్పారు సార్. వారిది అద్భుతమైన లాంగ్వేజ్, ఒక్కొక్క వాక్యం మీదను మనం ఎంతో విశ్లేషణ చేయొచ్చు. కానీ ఆ లాంగ్వేజ్ కూడాను హయ్యర్ ప్లేన్లో ఉంటుంది, అర్థం చేసుకోవడం కష్టము అని చెప్పేసి మీరు వాస్తవాన్ని చెప్పారు, మేము కాదంటలేదు. అందుకనే ముట్టుకోవాలంటే భయంగా ఉంటుంది సార్. ఏది ఏమైనా ఇవాళ యోగారవిందం అనే విషయాన్ని మీరు తీసుకుని మాకు ఒక ఉత్సుకతని కలిగించారు. ఈ ఉత్సుకత ఎంత దూరం పోతుంది అనేది మేము చెప్పలేమండి. అట్లాగే ఒక అద్భుతమైన విషయాన్ని ప్రస్తావించారు. అదేంటంటే శ్రీకృష్ణుడు ప్రవచించింది సతతం యోగినః, ఆల్ లైఫ్ ఈజ్ యోగా. అంటే జీవితంలో ప్రతి క్షణము కూడాను యోగానికి సంబంధించినదే. యోగం ఉంటేనే ఈ క్షణంలో మనం ఎలాగ ఉంటున్నాము అని చెప్పేసి. వాస్తవానికి నేను ఇంతవరకు ఏమీ తినలేదు సార్. ఇవాళ బాగా నడువు నొప్పి, అజీర్ణం కూడా పట్టుకుంది. కానీ ఎంత ఉత్సాహంతో, ఎంత ఎనర్జీతో ఇవాళ మీ కార్యక్రమాన్ని విన్నాను అంటే, లేకపోతే నేను ఇలాగ నోట్స్ రాసుకొని ఇలా మాట్లాడటం కూడా కష్టమే. అక్కడే నేను కనెక్ట్ అయ్యాను సార్. అది కూడా ట్రస్ట్ విత్ డెస్టినీ అని చెప్పేసి. అయితే రాముడి గురించి, కృష్ణుడి గురించి మీరు చెప్పారు. ఎంతోమంది చెప్పారేమో కానీ మా దృష్టికి, అంటే నా దృష్టికి రాలేదు సార్. కానీ రాముడు ఒకటే ఒక మాట అన్నాడు, నేను జీవితాంతం మానవుడుగానే బతుకుతాను అని చెప్పేసి. కానీ కృష్ణుడి దగ్గరకు వచ్చేటప్పటికి ద్వాపర యుగంలో నేనే దైవాన్ని అని కృష్ణుడు అన్నారని చెప్పేసి మీరు చెప్పారు. అంటే బేసిక్ డిఫరెన్స్ అండి. అంటే ఇవన్నీ మేము ఎక్కడన్నా చెప్పుకోవడానికి మనకు వస్తాయి సార్. మా మూర్తి గారు చెప్పారని చెప్పేసి. అట్లాగే సావిత్రి సత్యవంతుల కథ, యమధర్మరాజుతో వాగ్వివాదం, అంటే మరణం తర్వాత ఏమిటి పరిస్థితి అన్న దాని మీద అరవిందుల వారు ఎంతో భావజాలాన్ని వెదజల్లారని, అది అర్థం చేసుకోవడం చాలా కష్టమని చెప్తూ, ఏదో మాలాంటి వాళ్ళు మరి ఎక్కడొక్కడ సాటిస్ఫై కావాలి కదండి. మీరు మమ్మల్ని ఓదారుస్తూ ఒక మాట అన్నారు, అదేంటంటే ఆనందాన్ని ఆనందించడమే జీవిత పరమావధి అని అన్నారండి. నువ్వు ఎలా ఆనందంగా ఉంటావు అనేది నీ ఇష్టం. ఇప్పుడు జీవిత పరమావధి మటుకు ఆనందంగా ఉంటామని చెప్పారండి. చెప్తూ అరవిందుల వారి దగ్గరకు వచ్చేటప్పటికి ఒక మాట అన్నారు మీరు. వారు కాగితాలు రాస్తూనే ఉంటారు, కింద పడిపోతూనే ఉంటాయి, ఒక ట్రాన్స్లో రాస్తూ ఉంటారు.
ఒక దైవీ శక్తితో రాస్తూ ఉంటారు. దైవీ శక్తి వారి చేత అలా రాయిస్తూ ఉంటుందని చెబుతూ వారు ఏది రాసినా అది ఫైనల్ డ్రాఫ్ట్స్ అన్నారండి. ఇక్కడ కొటేషన్ ఉందండి, ఆల్ అవర్ టాక్స్ ఆర్ ఫస్ట్ డ్రాఫ్ట్స్, లాట్స్ ఆఫ్ కరెక్షన్స్ ఆర్ నెసెసరీ అని అన్నారండి. ఇది సామాన్య మానవులు అనమాట. కానీ అరవిందుల గారి దగ్గరికి వచ్చేటప్పటికి వారు ఒక వాక్య నిర్మాణం చేశారంటే దాన్ని మార్చడానికి వీల్లేదు. నిజమండి, అరవిందుల గారి గురించి పుస్తకం చదువుతూ కూడాను నేను విషయం విన్నాను సార్. అట్లాగే డెస్టినీ, ఫెయిత్ గురించి చెప్పారు. ఏదో జరగాలని రాస్తుందో అది డెస్టినీ, ఈ లోపల మనం అనుకుంటున్నది ఫెయిత్ అని అన్నారండి. చెప్తూ ఉదాహరణ చెప్పారు సార్. ఈ మధ్యలో వాట్సాప్లో కూడా వచ్చింది. రైలు ఎక్కబోయి ఒక ఆమె పట్టాల కింద ఉంటే ఎవరో లాగేస్తే, తెలియని వ్యక్తి అలా లాగేస్తే బతికి బయటకు వచ్చిందని. ఆమె రైలు ఎక్కకపోవడం అనేది డెస్టినీ అన్నారు. భగవంతుడు ఉన్నాడు అందుకనే బతిగానే ఆమె అనుకోవడం ఫెయిత్ అని అన్నారు. చాలా క్లియర్గా చెప్పారండి, మంచి ఉదాహరణతో చెప్పారు. మాకు కొన్ని విషయాలు మీద క్లారిటీ ఉండదండి, ఉదాహరణ ఇస్తేనే తెలుస్తుంది. మీరు ఉదాహరణ ఇవ్వటంలో దిట్ట సార్. అంటే కొన్ని అనుమానాలు మాకు పటాపంచలు అయిపోతూ ఉంటాయి అన్నమాట. అట్లాగే గురు శిష్యుల సంబంధం గురించి అద్భుతంగా చెప్పారు సార్. నా శిష్యుడు నన్ను మించిపోవాలి అని చెప్పేసి గురువు ఆర్తిగా కోరుకుంటాడట. అలా కోరుకున్నవాడే అసలైన గురువు అని అన్నారు. ఇక్కడే నాకు పుత్రోత్సాహం తండ్రికి అన్న పద్యం గుర్తుకొస్తున్నా సార్. తనకంటే బాగా ఎదిగిన కొడుకుని చూసి తండ్రి సంతోషపడితే అతని జీవితానికి అంతకంటే ధన్యత లేదు అన్నది కూడాను ఈ కోవకు చెందింది సార్. మృణాళిని వారి భార్య చాలా గొప్ప అందగత్తె. మృణాళి గారికి ఉత్తరం రాస్తారండి, 3 పాయింట్ల మీద రాస్తారు. అది పెళ్లి చేసుకున్న కొత్తలో రాస్తారు. అది ఎక్కడో ఉందండి ఆ లెటరు, అది కొంచెం పెద్ద లెటరే. దాంట్లో 3 పాయింట్లు రాస్తారు. ఆ 3 పాయింట్లో ఉన్న అంతరార్థం ఏంటంటే, మన ఇద్దరి పెళ్ళి అయితే జరిగింది కానీ ఒకటి మడుగు చెప్తున్నాను, నేను చాలా పిచ్చివాడిని. మరి నాతో జీవనం సాగించాలా లేదా అన్నది నేను నిర్ణయానికి వదిలేస్తున్నాను అన్న ఒక అంతర్లీనంగా ఒక భావన సార్. చాలా బాగుంది. అది వెర్బాటింగా ఈసారి ఎప్పుడన్నా అది నాకు దొరుకుతుంది, నేను మీకు పంపిస్తాను తప్పకుండా. అరవిందుల వారు ఎప్పుడు కూడా సుప్రామెంటల్ స్టేట్లో ఉంటారు అని మీరు చెప్పడం జరిగింది. సుప్రామెంటల్ స్టేట్ అని వింటాం కానీ దాన్నే దివ్యత్వం అని మీరు అన్నారు. ఇప్పుడు మాకు క్లారిటీ వచ్చింది సార్. అరవిందుల వారి ఫిలాసఫీ అర్థం చేసుకోవడానికి ఒక జన్మ అయితే సరిపోదు అని అన్నారు. అటు చదవడానికి ఒక జన్మ, అర్థం చేసుకోవడానికి ఒక జన్మ, అనుభవించడానికి ఒక జన్మ కావాలి అని చెప్పారు మీరు. అంటే ఈ జన్మలో చదవాలి 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 అన్న ఒక ప్రయత్నం కనుక చేస్తే ఈ వాసన బలంతో వచ్చే జన్మలో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం సార్. ఆ వాసన బలాన్ని మీరు ఇప్పుడు మాకు అందించారేమోనని నాకు అనిపిస్తుంది. ఏదేమైనా మీ ఆశీర్వచనం వల్ల, భగవంతుని కృప వల్ల బుడిబుడి అడుగులు మేము అరవిందుని యొక్క సాహిత్యంలోకి వెయ్యాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం సార్. చివరిలో ఒక మంచి మాట అన్నారు, అదేంటంటే ఎసెంట్ ఆఫ్ మ్యాన్, డిసెంట్ ఆఫ్ డివైన్ అన్నారు. అంటే యాజ్ మ్యాన్ ఎసెన్స్, అంటే మానసికంగా ఆధ్యాత్మికంగా మనిషి ఎదుగుతూ ఉంటే దివ్యత్వం పైనుంచి అలా దిగిపోతుంది అని చెప్పేసారు. దివ్యత్వం రావాలి అంటే మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలి. సింపుల్ వర్డ్స్ అండి, సింపుల్ వర్డ్స్ మేము అడుగు అద్భుతంగా కనెక్ట్ అవుతున్నాం సార్. తర్వాత కొన్ని పాయింట్లు నోట్ చేశానండి, అంటే పుస్తకంలో నోట్ చేశాను నేను, అది కూడా చెప్తాను సార్. అదేంటంటే విద్య గురించి అరవిందుల వారు ఏమన్నారంటే, ప్రతి వ్యక్తికి లోపల దైవీ సంబంధమైన శక్తి ఒకటి ఉంటుంది,
అది అతనికే స్వంతమైన శక్తి. అది ఆ శక్తిని కనుక పట్టుకోగలిగితే అతనికి అద్భుతమైన విద్య వంట పడుతుంది అన్నారు. అట్లాగే అరవిందుల వారు ఒక్కొక్కసారి ట్రాన్స్లో ఉన్నప్పుడు దాన్ని కాగితం మీద పెట్టాలి అని ప్రయత్నం చేసినప్పుడు అక్కడ ఏ చిన్న కాగితం దొరికినా కూడా దాని మీద చిన్న చిన్న అక్షరాలతో రాసేవాళ్ళండి. అదే ఫైనల్ డ్రాఫ్ట్. అంటే ఆ భావజాలాన్ని ఒక్క సెకండ్ కూడాను పోస్ట్పోన్ చేసేవాళ్ళు కాదు సార్. అది అలాగే మహాత్మా గాంధీ గారు స్వరాజ్యం నా జన్మ హక్కు అని ఉండొచ్చు, కానీ అరవిందుల వారు స్వరాజ్యం మాత్రమే మన సర్వరోగ నివారణి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అయితే ఇంకొకటి సార్, ఇక్కడ కొన్ని వాక్యాలు ఉన్నాయి సార్. ఏంటంటే భారతదేశంలో ప్రజల్ని తమస్సు ఆవహించింది, మనం శక్తిని దూరం చేసుకున్నాము, అందుకని శక్తి మనకి దూరం అయ్యింది. దివ్యమాత మన హృదయాల్లో లేదు, మన మెదడులో లేదు, బాహువుల్లో లేదు అని అరవిందుల వారు ప్రవచిస్తూ భారతదేశము తమ తమస్సును విడనాడి తన సంపూర్ణ ఔన్నత్యానికి ఎదగాలి అని చెప్తూ భారతదేశం అంటే ఏమిటో కూడా చెప్పడం జరిగింది సార్. అదేంటంటే ఇదొక భూఖండం కాదు, అలంకారిక భాషా పదం కాదు, లేదా మానసిక కల్పన కాదు, మహాశక్తి. లక్షలాది దేవతల శక్తులన్నీ ఒకే శక్తి రాశిగా చేరి ఏకమై భవానీ మహిషాసుర మర్ధని రూపంతో దుమికి వచ్చిన శక్తి వల్ల ఒకే జాతిగా అయిన లక్షలాది వ్యక్తుల శక్తులన్నీ కలిసి తయారైన ఒక ప్రబల శక్తి. మనం భారతదేశమని పిలుచుకునే శక్తి భవానీ భారతి. 30 కోట్ల ప్రజాశక్తుల సజీవ ఏకీకరణ రూపం. కానీ ఆమె నిష్క్రియంగా ఉంది. ఆమె తన పుత్రుల విషయలోలత, అజ్ఞానాల జనితమైన తామసిక మాయా వృత్తుల్లో బందీ అయిపోయింది అని అన్నారండి. తెలుగే ఇంత అద్భుతంగా ఉంది అంటే ఇంగ్లీష్లో ఇంకెంత అద్భుతంగా రాశారు సార్ వారు. అట్లా ఇంకొక విషయం ఏంటంటే ప్రాణాయామం చేసేటప్పుడు వారు ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఆ శరీరంలో నుంచి వచ్చే ఒక శక్తి వల్ల చుట్టూ దోమలున్నా కూడాను వారి శరీరాన్ని ఆ దోమలు కొట్టడానికి సాహసం చేసేవి కాదుటండి. ఆ శక్తి వల్ల అలా దూరం జరిగేవిటండి. అది అరవిందుల వారు ఒక చోట ప్రత్యేకంగా రాసుకున్నారని చెప్పేసి నేను చదివాను సార్. అది అలాగే నివేదిత గురించి అరవిందుల వారు అంటూ, ఆమె అంటే నాకు ఎనలేని గౌరవ అభిమానాలు, ఆమె నిజమైన విప్లవ నాయకురాలు, నిష్కపటి, స్వేచ్ఛగా విప్లవ భావాలను వెలిపుచ్చుతుంది. ఆమె గురించి దాచవలసింది ఏమీ లేదు. ఆమె ఏది మాట్లాడినా సరే ఆమె మాట్లాడదు, ఆమె అంతరాత్మ మాట్లాడుతుంది అని చెప్పి నివేదిత గురించి గొప్ప కితాబ్ ఇచ్చారని చెప్పేసి నేను చదవటం జరిగింది సార్. అయితే భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చే క్రమంలో వారు 3 ప్రిన్సిపల్స్ని పెట్టుకున్నారని చదివాను సార్. ఒకటి ఏంటంటే మొదటిది విప్లవం, 2 సంపూర్ణ స్వరాజ్య భావన, అలాగే 3వది ప్రభుత్వ యంత్రాంగం స్తంభించిపోయేటట్లు సహాయ నిరాకరణ. ఈ 3 ప్రిన్సిపల్స్ మీద వారి యొక్క కార్యక్రమాన్ని రచించుకున్నారండి. విచిత్రం ఏంటంటే తర్వాత మహాత్మా గాంధీ వీటిని అమలుపరచడం ప్రారంభించారు. సో ఇవాళ నాకు మీ మాట ద్వారా నాకు అర్థమైంది ఏంటంటేనంటే మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాల్సిందే. జరిగేది జరగక మానదు, జరిగిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అదే ట్రస్ట్ విత్ డెస్టినీ అని చెప్పేసారు. ఇంకా మంచి క్లారిటీ ఇచ్చారండి, మంచి క్లారిటీ ఇచ్చారు సార్. ఎందుకు సాయి ప్రేరణ తరఫున
మీకు నా సవినయ పాదాభివందనాలు. ఉంటాను సార్. నమస్కారం.